ఫ్యాక్ట్ ఫైటింగ్ అట. జేఎన్టీయూలో ముదిరిన పంచాయతీ. ప్రైవేటు కాలేజీలకు అనుకూల వ్యతిరేక వర్గాలట. రెక్టర్ రిజిస్ట్రార్పై వేటు ఆరా తీస్తున్న విద్యాశాఖ. దొంగలంతా ఏముంటుంది, ప్రైవేట్ కాలేజీ ఇచ్చే పైసలకు అమ్ముడు పోయి వాళ్ళ వాళ్ళ లైన్లో ఉంటారు కొంతమంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి కోర్సుకు ఎన్ని సీట్లు ఉండాలో జేఎన్టీయూ నిర్ణయిస్తుంది. అందుకోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసిరట. ఆ కమిటీ ఫీల్డ్ విజిట్కి వెళ్ళి మేనేజ్మెంట్ దరఖాస్తు చేసుకున్న సీట్లకు తగ్గట్టుగా ఫ్యాకల్టీని, ల్యాబ్స్ను, క్లాస్ రూమ్స్ను, ఇతర ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా, వీళ్ళకి వాళ్ళు అడిగినట్లుగా ఆయా కోర్సులకు సీట్లు కేటాయించవచ్చా లేదా, ఒకవేళ కేటాయిస్తే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఎన్ని కేటాయించవచ్చు అనేది ఒక రిపోర్ట్ ఇవ్వాలన్నట. అయితే 2026-27 అకాడమిక్ ఇయర్కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కొన్ని కాలేజీల సీట్లలో కోత పెట్టాలని, అక్కడ విద్యార్థులకు అవసరమైన ల్యాబ్లు, ఫ్యాకల్టీ లేరు అని రిపోర్ట్ ఇచ్చిరట. కమిటీ సిఫార్సులకు ఒక వర్గం మద్దతు ఇస్తుంటే మరో వర్గం మద్దతు ఇస్తలేదట. ఏ వర్గం ఇస్తలేదు మద్దతు? ఎవడైతే పైసలు తిన్నాడో ప్రైవేట్ కాలేజీల దగ్గర ఆ వర్గం మద్దతు ఇస్తలేదట. అంటే దొంగలు తయారయ్యారు. ఇంట్లో ఎంత ఘోరం అసలు ఇది.